నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పద్మశ్రీ ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ ఖమ్మం అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా డి దేవిప్రియ గారి ఆధ్వర్యంలో సినీ సంగీత విభవరి వేదిక వార్తక సంఘం భవనం ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ గాయకులు, సినీ నిర్మాతలు పాల్గొన్నారు. అనుమానపడ్డ సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇది టేపు కాదు, అతను స్వరము నుండే పాడుతున్నాడు అనే భావన అందరికీ ఏర్పడ్డది. కాబట్టి ఏంటంటే ఖమ్మంలో ఉన్న దిలీప్రియ గురించి నేను చెప్పడం బాగుండదు. ఎందుకంటే చాలా 45-50 సంవత్సరాల నుంచి ఖమ్మం పట్టణంలో అనేక కార్యక్రమాలు, అనేక సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఖమ్మం పట్టణ ప్రేక్షకులందరినీ కూడా, సాహితీపరులని, కవులు కళాకారులను, అనేక మంది కళాభిమానులందరినీ కూడా వాళ్ళు అలరిస్తూ వస్తున్నారు. వారు ఇక ముందు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రేక్షక దేవుళ్లకు మరొకసారి విజ్ఞప్తి. వారి కార్యక్రమం అంటే ఇక పెద్ద మొత్తంలో దాదాపు ఒక కనీసం 100-200 మందిని రావాలని కోరుకుంటూ, గతం 200 మంది తక్కువ కాకుండా కార్యక్రమానికి హాజరైతే బాగుంటుందని కోరుకుంటూ, ఇది మాట్లాడడానికి సమయం కాదు, అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఘంటసాల కార్యక్రమం అంటే ఘంటసాల పాటలు, ఘంటసాల పాట కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇక ఎక్కువ మాట్లాడను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఘంటసాల దేవిప్రియ గారికి, ఆ కళా బృందానికి కూడా నా యొక్క అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామలాడి దూచులాడి ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారల చేరి ఉయ్యాలలో సయ్యాటలాడి ah